గురుగారు మనుషులలో చూసుకుంటే అంటే ప్రేమికులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, తండ్రి, తల్లులు పిల్లలకు కానీ, బిజినెస్ పార్ట్నర్స్‌కి గానీ, స్నేహితులకు గానీ ఎవరికైనా ఒకరిపై ఒకరికి వ్యతిరేక భావన ఎందుకు కలుగుతుంది అంటారు? శ్రీ మహా గణాధిపతయే నమః. ఐం మహా సరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. ఒకరిని చూసి ఒకరికి మనుషులలో వ్యతిరేక భావన ఎందుకు కలుగుతుంది అనేటువంటిది ప్రశ్న. అమ్మ, వ్యతిరేక భావన అనేటువంటిది ఈ మనిషి మామూలుగా జీవితం నడిచేటువంటి జీవన గమనములో ఒక తల్లి గర్భవాసమందు పుట్టిన వాళ్ళు కావచ్చు, లేదా ఒకే చోట పని చేసేటువంటి ఒకే రకమైనటువంటి శాలరీలు తీసుకునేటువంటి వాళ్ళల్లో కావచ్చు, ఒక కుటుంబములో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, బంధువులలో ఒక బంధువర్గములో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పైదాకా ఒక రాష్ట్రము, ఒక దేశము, ఇంకా అంతా మామూలుగా వస్తుంది ఒకదానికొకటి. మన వ్యవస్థ ఏమిటంటే అమ్మ, ఏ సమయానికి ఏది తీసుకోవాలనో అది తీసుకొని తృప్తి చెందేటువంటి తత్వము ఉండాలి. అయితే ఇక్కడ కొంచెం మనము అతీతముగా ఆలోచన చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాల్టి రోజున ధనం అనేటువంటిది ఒక వర్గము దగ్గర మాత్రమే ఉండిపోవడం జరుగుతూ ఉన్నది. నిజంగా మధ్యతరగతి కుటుంబీకుడికి కావాల్సినటువంటిది జరగడం లేదు. ఇబ్బందులు ఎవరు పడుతున్నారు అంటే మధ్యతరగతి కుటుంబీకుడు మాత్రమే పడుతున్నాడు. పూర్తి చిన్నగా కూలి పని చేసుకునేటువంటి వాళ్లకు వారానికి సరిపడా కూలి వస్తూ ఉన్నది. డిమాండ్ చేసి నాకు ఇంత ఇస్తేనే వస్తాము కూలికి, లేకపోతే లేదని వాళ్ళు అంటారు. పైన వాళ్ళు ఎలా సంపాదించాలో వాళ్లకు ఉండేటువంటి పదవులు కానీ ఇంకోటి కానీ చూసుకొని తద్వారా మేమింత చేస్తున్నాము కాబట్టి, మేమింత శ్రమ పడుతున్నాము కాబట్టి మాకు కావాలి అని వాళ్ళు తీసుకుంటున్నారు డిమాండ్ చేసి. బ్యాంకులు వగైరా ఇవ్వవలసినటువంటి వాళ్ళు లోన్లు వాళ్లకు సహకరించి ఇస్తారు. మామూలు వ్యక్తికి 1,00,000 కారణాలు అడుగుతున్నారు అనేటువంటిది ఒకటి తెలుస్తూ ఉన్నది సమాజంలో. ఇక మధ్యతరగతి కుటుంబీకుడికి ఏమిటి అంటే ఇంటి అద్దె రెంటు, తర్వాత పిల్లల చదువులు, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి, వచ్చేటువంటి జీతంలో చూసుకోవటము, ఈ కరెంటు బిల్లులు, సరుకులు కొనడము, వ్యవహారము, మంచి చెడ్డ అన్నీ దాంట్లోనే చూసుకోవాలి అనేది ఉంటుంది. అప్పు చేస్తే అప్పు అయినా ఎక్కడి నుంచి కట్టాలి? వచ్చే జీతంలోనే కదా కట్టాలి. కనుక అప్పు చేయడానికి భయపడతారు సమాజంలో. ఎందుకంటే అప్పు చేయడం గొప్ప కాదు, అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి కట్టడం ఎట్లా? మధ్యతరగతి కుటుంబీకుల్లో ఉన్నా కూడా ఆడవాళ్లకు ఏదో పండగ వస్తే నా భర్త ఒక నగ తెస్తాడు, ఒక చెవులకు దుద్దులు తెస్తాడు, ఒక ఉంగరం తెస్తాడు, ఒక చిన్న పోగులు తెస్తాడు అని ఏదో ఆశిస్తుంది. స్త్రీ ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ పురుషుడు అనేక రకాల కష్టాలు అన్నీ చూసుకుంటూ అయ్యో నేను చేయలేకపోతున్నానే అనేటువంటిది తనలో తాను మదనపడి చేసుకోలేకపోతూ ఉంటారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించుకొని సంతోషముగా గడుపుదాములే అని అనుకున్నా, ఎప్పుడైతే సంపాదన ₹1 రావటం అనేటువంటిది ఉంటుందో ఖర్చులు కూడా అమితముగా తప్పకుండా పెరిగేదే ఉంటుంది. ఇలా మనుషుల మీద మనుషులకు ఎందుకు ఒక సరైనటువంటి సదభిప్రాయం లేకపోతుంది అంటే, తాను పడేటువంటి కష్టాలు ఎవరికి చెప్పినా తీర్చడు. భగవంతుడికి ఎంత మొరపెట్టుకున్నా ఆయన ఎప్పుడు తీరుస్తాడో అప్పుడే తీరుస్తాడు, కానీ రోజు గుడికి పోయినా కుదరదు. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే రెండూ చెప్తా నేను. నిరంతరము గర్భగుడిలో పూజ చేసేటువంటి పూజారికి, అర్చన చేసేటువంటి అర్చకుడికి లేవా కష్టాలు? ఉన్నాయి, అర్చకుడికి సైతం ఉన్నాయి. పూజ చేసేటువంటి పూజారులకు కూడా ఉన్నాయి. సరైనటువంటి జీతాలు ఇచ్చేటువంటి జీతాలు సరిపోక, అక్కడ వేసేటువంటి దక్షిణలన్నీ గుళ్ళోకే పోయి వాళ్ళకు వచ్చేటువంటి జీతాలతో బాగుపడలేక
వాళ్ళ పిల్లలకు మంచి సంబంధాలు చూసుకోలేక ఇబ్బంది పడుతుంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళే ఇబ్బందులు పడుతుంటే పూజారులు, మరి భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త అయినటువంటి పూజారే ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనల్ని ఏం చూస్తాడబ్బా అని వీళ్ళు అనుకొని ఇవన్నీ గందరగోళంగా ఉంటాయి. అప్పుడు మనిషి మీద మనిషికి కాక కోపము, ఈర్ష్య, ద్వేషాలు ఎవరి మీద వస్తాయమ్మా? ఎవరి మీద వస్తాయి? సాటి గలవాడు ఒక చేయూతను ఇవ్వలేని పరిస్థితి ఉండిపాయ. మనము అందుకని 100 రూపాయలు మనం వచ్చింది అంటే 100 రూపాయలలో కనీసం ఒక 10 రూపాయలు మనం వేరే వాళ్లకు, లేని వాళ్లకు, మనకంటే తక్కువ వాళ్లకు 10 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు, అది వచ్చిన నాడు సమాజంలో మార్పు వస్తుంది. అయితే అట్లాంటి వాళ్ళు లేరా? ఇప్పుడు లేకుండానే ఉన్నారా? ఉన్నారు. అయినా చాలడం లేదు, అయినా కుదరడం లేదు. వ్యవస్థలోనే మార్పు రావాలి ఎప్పుడూ కూడా. అందుకని వచ్చేది ఎవరు? అందుకని ఏం చేయాలి అంటే మన కుటుంబంలో మనము చేసుకుంటే, ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఎలా అయితే ఊడ్చుకొని కసు ఊడ్చుకొని శుభ్రము చేసుకుంటున్నారో, ఎవరి కుటుంబ సభ్యులలో వాళ్ళు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ చేయూతను ఇచ్చి ఎప్పుడైతే పైకి తీసుకొచ్చుకుంటారో అప్పుడు టోటల్ వ్యవస్థ బాగుపడుతుంది. ఇంకొకరి మీద ద్వేషాలు, ఈర్ష్యలు రావు. ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకరికొకరు మేము అనేటువంటి భావనతో ఎదగాలి అనేటువంటి భావనతో ముందుకొస్తారో అప్పుడు వాళ్ళు, ఇప్పుడు నేను మనిషిని, నా చేతికి ఉండేటువంటివి 5 వేళ్ళు, నేను ఒకదానికి అన్యాయం చేసి మిగతా వాటిని మాత్రము బాగా చూసుకుంటాను అంటే కుదరదు. మనము బాగుపడడానికి, ఈ శరీరం బాగుపడడానికి 5 వేళ్ళు కలిపి మనము ముద్ద నమిలి తీసుకొని మింగుతుంటేనే మనకు ఆరోగ్యం అనేటువంటిది ఉంటూ వస్తూ ఉన్నది. మనము చేసేటువంటి పనికి ఒక ఔన్నత్యం ఏర్పడుతూ ఉన్నది. మనము చేసేటువంటి దానానికి ఒక గొప్పతనం అనేది ఏర్పడుతూ ఉన్నది. దీంట్లో ఏ ఒక్క ఏలు లేకోకుండా ఇలా చేసినా కూడా అది ఫలించదు కదా. అలా ఎవరి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఒకరికొకరు సహకారము చేసుకోవాలి అనేటువంటి పదం అది పోయింది. సహకారం అంటే ఎటువంటిది? ఏ ఊరు మాకు తెలియదే, నేను, నా భార్య, నా పిల్లలు అంతవరకే. అందరికీ ఎందుకు చేస్తాను? నాకేమవసరం? ఉండొచ్చు. శరీరంలో ఏ భాగానికి దెబ్బ తగిలినా మనస్సు బాధపడుతుంది కదా. అలాగే ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు బాధపడినా మిగతా వాళ్లకు కూడా బాధ అనేటువంటిది కలిగినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడైతే బాగుపడుతుందో పక్కింటి వాళ్ళ యొక్క కుటుంబము బాగుంటుంది, ఆ పక్కది బాగుంటుంది. ఎవరి కుటుంబము వాళ్ళు చూసుకున్నప్పుడు ఇంకొకరి మీద ఆ ఈర్ష్యపడి ద్వేషం పెంచుకోవాల్సినటువంటి అవసరము ఎందుకు ఏర్పడుతుంది? అలా చేయూత లేని నాడు ఇబ్బందుల్లో ఉన్నవాడు అనుకోవడం సహజము కదా. రామదాస్ అంతటి వాడు తన శరీరాన్ని ఓడ్చి చెమటోడ్చి కట్టించినటువంటి దేవాలయాన్ని కట్టిస్తే తనను హింసిస్తూ ఉన్ననాడు ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర, మరి సీతమ్మకు చింతాకు పతకము చేయిస్తుంది కదా, ఎవరు చేయించినారు? నేను కదా చేయించింది. అటువంటి వాడిని నన్ను హింసిస్తావా అని బాధపడుతూ అడిగాడు కదా దేవుణ్ణి సైతం. మరి గుడి కట్టించినటువంటి వాడే ఇంత కట్టించి చేస్తే నాకు ఇబ్బంది కలిగితే నువ్వు చూడవా అని దాని అర్థం కదా అన్నాడని. మరి భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు నన్నిన్నంటావా అని మరి కోపగించుకోలేదు కదా, అనుగ్రహం ఇచ్చినాడు కదా చివరిలో. అలా అనుగ్రహాన్నే కదా పొందినాడు. నీ దర్శనం ఇమ్మంటిది కానీ నీ ఆస్తి రాసిమ్మన్నానా అన్నాడా? అనాల్సి వచ్చింది కదా. అంత ప్రేమగా, అంత పూజ్యభావముతో, అంత నీవు లేనిదే నాకు ఇల్లు లేదు, నా సర్వస్వము లేదు అనుకొని తాను వండి కట్టించినటువంటి వాడికి అంత కోపం వచ్చి ఎవడబ్బ సొమ్మని తిరుగుతున్నావు అని ఒక మాట అనాల్సి వచ్చింది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బాధలో నుంచి వచ్చింది? ఏ హృదయంలో నుంచి వచ్చింది? ఎంత కష్టంలో నుంచి వచ్చింది? ఎంత ఆవేదనలో నుంచి వచ్చింది అనేటువంటిది గ్రహించినప్పుడు కదా భగవంతుడు అనేటువంటి వాడు గొప్పవాడు. అలాగే కుటుంబంలో ఒక ఉన్నతుడు ఉన్నప్పుడు అలాంటి ఆలోచన చేసినప్పుడు కదా కుటుంబానికి అంతా మేలు జరుగుతుంది. ఇంకా మన కుటుంబంలో గొప్పవాడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి దానికి దేనికి? ఆ దేవుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనుకుంటున్నారు కదా సమాజంలో.
అక్కరకు రాని చుట్టము మొక్కిన ఒకరమయ్యలేని వేల్పు గ్రక్కున విడవంగరాదు గదరా సుమతి అని ఎందుకు చెప్పారు సుమతి పద్యంలో? నువ్వు ఎంత మొక్కినా దేవుడైనా కూడా ఇకపోతే మానుకోపోవయ్యా, ఎందుకు మొక్కుతావు పోరు అంటున్నారు అంటే బాధలో అంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి, కానీ దేవుడిని పూజించొద్దు అని కాదు కదా దాని అర్థం. ఆ మాట అనిపించుకునేంత వరకు చేసుకుంటే ఏముంది? ఇది కావాలంటే వచ్చిన శరీరమా? వద్దనుకుంటే పోకుండా ఉంటామా? ఉన్ననాడు చేసిన వాడు కదా మహనీయుడు, లేనినాడు నువ్వు చేద్దామన్నా రాడు కదా. ఆ జ్ఞానోదయం తెలుసుకుంటే మానవాళి అంతా కూడా బాగుంటుందని తెలియజేస్తూ జయోస్తు. చూశారు కదా, గురుగారితో మాట్లాడాలి, కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే ఆయన వివరాలు డిస్ప్లేలో మెన్షన్ చేసి ఉన్నాయి. థ్యాంక్ యూ.